మందులక్కర్లేదు అని ఎందుకు అంటున్నానంటే, ఇందాక నేను 3 చెప్పా కదా, అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు నంబర్ 1. నంబర్ 2 జరిగుంటే బాగుండేది. నంబర్ 3 జరగకపోవటం వల్ల నేను ఏవేవి కోల్పోయాను, వీటి మీద ఫోకస్ చేయటం వల్ల డిప్రెషన్ వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, మందేసుకుంటే వీటి మీద ఫోకస్ చేయటం మీ మైండ్ ఆపేస్తోందా? ఆపేయట్లే కదా. ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ డిప్రెషన్‌లోకే పోతున్నారు. ఆ వ్యక్తి గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ డిప్రెషన్‌లోకే పోతున్నారు. లేదా ఆ ఫెయిల్యూర్, ఆ అవమానం అదేదైనా కానీనండి, అదేదైనా కానీ బ్రేకప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే, దీని నుంచి బయటపడటానికి మారాల్సింది బాడీలో హార్మోన్స్ కాదండి. మారాల్సింది ఆలోచన విధానం. మీ ఆలోచించే విధానం మీదే బాడీలో ఏ హార్మోన్స్ ట్రిగ్గర్ అయితే అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంతెందుకండి, మీరు బెటర్‌గా ఆలోచిస్తే పాజిటివ్ హార్మోన్స్ మీలో ట్రిగ్గర్ అవ్వవా? డిప్రెషన్ నుంచి బయటపడటానికి మందక్కర్లేదు. ఆలోచన విధానం మారాలి. మీరు డిప్రెషన్ కోసం మెడిసిన్స్ ఏసుకోబోయే ముందు ఒకసారి ఆలోచించండి. ఆలోచన విధానాన్ని మార్చే మందు ఈ భూప్రపంచంలో లేదు. ఆలోచన విధానాన్ని మందు మార్చలేదు. ఆలోచన విధానాన్ని ఇంకొక ఆలోచన ద్వారానే మార్చొచ్చు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. నెగెటివ్ ఆలోచనని ఇంకొక బెటర్ ఆలోచన, పాజిటివ్ ఆలోచనతో కోసేయాలి.